సో మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా నేర్చుకుంటా అంటుంటారు. సో ఇంత జర్నీలో మీరే నేర్చుకున్నారు ఇండస్ట్రీలో? చాలా బ్యాడ్ క్వశ్చన్. ఏమి ఎందుకు? నేర్చుకోవాలా? ఏమీ నేర్చుకోలేదా? ఏం నేర్చుకుంటాం? అప్పటి వరకు నేర్చుకుంది ఏం నేర్చుకుంటామండి చెప్పండి. మీరు చదువుకున్న దానికి చేసేదానికి అసలు సంబంధం లేదు కదా? అసలు లేదు. అసలు మీరు ఏం చదువుకున్నారు చెప్పండి? ఎందుకు ఆ సంబంధం లేదు? లేదండి అలా కాదు, కానీ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్స్ కూడా చేశాను. కాదు, ఇండస్ట్రీలో సినిమాలతో పాటు ప్రతి ఒక్కరు కొంతమంది యాడ్లు చేస్తుంటారు. కానీ మీరు చేసిన ఫస్ట్ యాడ్ ఏంటి? మీకు ఎంత మెమరబుల్ ఉంది అసలు? ఇప్పటికీ హ్యాపీగా చెప్పుకుంటున్నారు కెమెరాల ముందు. ఇది ర్యాగింగ్ అండి. మీరు ఆ యాడ్లో చేసిన కదా, ఆ యాడ్లో చేసినంత ర్యాగింగ్ మళ్ళీ మీరు చేస్తున్నారు. నేను చెప్పను, నేను చెప్పనంటే చెప్పను. ఫస్ట్ యాడ్ ఏంటి అసలు? ఏదో అనుకునే నేను యాడ్ చేయలేదు. సరే యాడ్ చేయండి. మీకు వచ్చిన యాడ్ ఏంటి? అండర్వేర్ యాడ్ అండి. అండర్వేర్ యాడ్ అయితే ఏంటి? ఏ పాపం యాడ్ చేసే వాళ్ళు తప్పులు, వాళ్ళు ఏంటి, వాళ్ళు మనుషులు గారా అలా అడుగుతున్నారు? ఆర్టిస్టులు కదా? అంత పల్చగా ఉన్న మనిషి అసలు ఇవ్వరు కదా అసలు. ఇప్పుడు ఏంటండి బాబోయ్ వైరల్ చేసేటట్టున్నారు. ఇది భయ్యా అది యాడ్ నేను చేయలేదు. కాదు, ఆ రోజు ఫీల్ అయ్యారు, అరే మనం ఏదో చేద్దామని చెప్పి వెళ్ళాం, పాపం ఇలాంటిది వచ్చిందేంటి, దీనికంటే బెస్ట్ ఏమైనా రావచ్చు కదా, మంచి హైట్ ఉన్నారు కదా మీరు. యాక్చువల్లీ అంటే కరెక్టే, బట్ తర్వాత విషయం. అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయాం అంతే, ఏం చెప్పకుండా. మీ మిసెస్ చెప్పారా ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత? డిస్కషన్ రాలేదు. ఇప్పుడు చెప్పండి సార్, చూస్తారు. ఇప్పుడు ఇలా చూస్తారు, చెప్పాలి ఆవిడకి. ఏంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఆ రోజుల్లో లవ్ అంటే ఆ రోజుల్లోనా? ఇదే మరి అందుకే అప్పుడప్పుడు దేవదాస్ సినిమా ఎప్పుడు వచ్చింది? దేవదాస్ సినిమా ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడే వచ్చింది కదా. మరి ఆ రోజుల్లోనే ప్రేమ ఉన్నప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 25 ఏళ్ళు. ఓకే, అప్పుడు ఫస్ట్ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారా ఏంటి పరిస్థితి? ఇంట్లో మా అమ్మ నాన్న ఏంటంటే కొద్దిగా ఈడు మొండి అనేది ఫుల్ ఫస్ట్ తెలుసు. లేదండి, నేను అంత మొండేదనే కాదు, కాకపోతే ఏంటంటే నేను పట్టుకున్న కుందేలకి మూడే అనేది కొన్ని విషయాల్లో. మా అమ్మాయి అనేది అమ్మో వీడు మొండోడు ఈడేంటో చెప్పి మదర్ ఇస్ లైక్ షీ వాజ్ లైక్ సేయింగ్ దట్ అమ్మో వీడు ఒకసారి ఇంక వినటేడు ఏదో మాట్లాడండి వెళ్ళారు టైప్లో. బట్ యా పాయింట్ ఇస్ దట్ కి ఇట్ వాస్ వెరీ స్మూత్, ఇట్ వాస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అసలు లేదు, అటు సైడ్ నుంచి లేదు, ఇటు సైడ్ నుంచి లేదు. సూపర్. అంటే ఆయన కూడా ముందు కన్విన్స్ చేసి పడతాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో దే వర్ దేర్ ఫర్ ఎ వెకేషన్. అంటే నేను యుఎస్ లో కలిసాను అమ్మాయిని, పూజ, అండ్ వి మెట్ హర్ ఇన్ ది యుఎస్. అండ్ దెన్ వాళ్ళ పేరెంట్స్ నార్మల్ గా వాళ్ళ కూతురు ఎక్కడ ఉందో ఉంటుంది ఆ ప్లేస్, ఎందుకైనా మంచిది మామూలుగా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకున్నా బాగానే. కాదు, మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ వెరైటీగా చేసాం, అంటే మనం కలిసి ఉందాం అంట, కలిసి ఉంటాం ఏంటి అదే అలా. యాక్చువల్లీ అదండి, యూనో ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ అలా వెళ్ళలేదు. ఇది ఏదో ఒక రకమైన అండర్స్టాండింగ్ లో కాదు, మనం కలిసే ఉన్నాం కదా, కలిసి ఎలా ఉన్నారంటే పెళ్లి చేసుకోవాలి కదా, అది పెళ్లి చేసుకుందాం అన్న టైప్ లో ఇలా మీరు చెప్పారు. అప్పుడు అది పాపం ఆవిడకి ఎలా అర్థమైందో పాపం. ఆవిడ నాకంటే 2 ఆకులు ఎక్కువ చదివింది. సో ఎంతమంది కిడ్స్ ఇప్పుడు మీకు? ఒక్కడే. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? అండర్ గ్రాడ్ చేస్తున్నాడు, BBA. రాసుకోండి, BBA చదువుతున్నటువంటి అబ్బాయి ఉన్నాడు. మెల్లిగా వాడిని రానివ్వండి. ఓకే, మీ అబ్బాయి పేరేంటి? ఆదిత్య. ఆదిత్య, నైస్ నేమ్.